కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జానకాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల రహిత సమాజం గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ పాటిల్, కాంతిలాల్ సుభాష్ పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరూ భాగ్య సమూలై భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలన్నారు. ఒక మంచి ఉద్దేశంతో మత్తు పదార్థాలను నిర్మూలన చేయాలన్నారు. విద్యార్థుల దృష్టి అంతా జీవిత లక్ష్యంపైన మాత్రమే ఉండాలి. నిషేధిత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులు ఆకర్షణ పోవద్దన్నారు. మత్తుకు బానిస అవడానికి అనేక కారణాలు ఉంటాయని, పరిశీలన ప్రభావం, చెడు స్నేహితులు, సన్నిహితుల మార్గాల వైపు వెళ్లొద్దన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ గురించి ప్రతిజ్ఞ విద్యార్థులతో కలిసి చేశారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లా కోసం ప్రతి ఒక్క విద్యార్థి, యువత తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ మరియు ఎస్పీ సూచించారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? అందరికి ఈ డ్రగ్స్ ప్లేస్ చేసిన తర్వాత మీరు అందరికీ డ్రగ్స్ సోల్జర్స్ ఉన్నారా? ఎవరు మీరు? అందరికీ డ్రగ్స్ సోల్జర్ ఉన్నారా? పోలీస్కు హెల్ప్ చేయండి ఇన్ఫర్మేషన్ కోసం, తర్వాత ఈ బ్యాడ్ క్యారెక్టర్కు ఐడెంటిఫికేషన్ కోసం, ఎవరు సప్లై చేస్తున్నారు ఆ కోసం, ఈ పాన్ డబ్బా వాళ్ళు ఎవరెవరు సేల్ చేస్తున్నారు, గంజా చాక్లెట్ సేల్ చేస్తున్నారు, తర్వాత మీరు ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి ఆగున్న పోలీస్కి ఇన్ఫార్మ్ చేయి. పోలీస్ మీరు ఫ్రెండ్స్కి, మీరు ఫ్యామిలీ మెంబర్స్కి డి అడిక్షన్ సెంటర్కి అడ్మిట్ చేస్తున్నారు. విల్ నాట్ డైరెక్ట్లీ బుక్ ద కేస్. ఇఫ్ సమ్మన్ ఈస్ దేర్ వి విల్ సెండ్ దెమ్ టు డి అడిక్షన్ సెంటర్స్. ఇక్కడ ఆదిలాబాద్లో డి అడిక్షన్ సెంటర్ ఉంది. సో ఇది బాగుంది, ఇది మంచి ఐడియా ఉంది. తర్వాత ఈ డ్రగ్స్కి చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ క్రైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది డ్రగ్స్ బికాస్ ఆఫ్ డ్రగ్స్. సో డ్రగ్స్కి చాలా ఎఫెక్ట్ కూడా బ్యాడ్ ఉన్నాయి, హెల్త్ ఎఫెక్ట్ ఉన్నాయి, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, హస్బెండ్ వైఫ్లో చాలా దొంగటం జరుగుతుంది, తర్వాత చాలా పెద్ద ఇష్యూస్ జరుగుతుంది. తర్వాత హై లెవెల్లో ఈ డ్రగ్స్ వాళ్ళు టెర్రరిజంలో సపోర్ట్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ మనీకి ఈ గ్రౌండ్ లెవెల్లో ఓన్లీ స్మాల్ ఇష్యూస్ జరుగుతుంది, బట్ హై నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ అన్ని మనీ డ్రగ్స్ మనీ ఈ డ్రగ్స్ పెద్ద డ్రగ్స్ లీడర్స్ ఉన్నాయి. కోకేన్ ఉంది, ఎండి ఉంది, తర్వాత చాలా వేరే కొత్త ఫార్మాట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఎక్కడ కూడా ఆగకూడదు. మీరు కూడా ఆఫీసర్, డాక్టర్, ఇంజనీర్ ఏం చేయాలి అనుకుంటారో అది చేసి చూపించాలి. ఇక్కడ ఉన్న సమాజానికి చూపించాలి, అంటే నేను కూడా చేయగలను. చాలా మంది నవ్వుతా ఉంటారు, మీరేం చేస్తారు, పెళ్ళిళ్ళు అవ్వాలి కదా. అది కాదు, నేను చేయించి మీకు ఆఫీసర్ అవ్వాలంటే ఆఫీసర్ అవ్వండి, ఏమైనా వేరే ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రైవేట్ ఉద్యోగం కావాలి, దీని మీద మీరు శ్రద్ధ చేయాలి, ఫోకస్ చేయాలి. ఒక అర్జున్ స్టోరీ తెలుసు కదా మీకు. ఎప్పుడు ఒక డ్రగ్ అడిక్ట్ గా మారతారని మీకు కూడా తెలియకుండా ఉంటాయి. సో ప్రత్యేకంగా బాయ్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ గ్రూప్స్ కూడా ఆ రకంగా ఉంటాయి. అంటే మీకు పాపం మీరు ఈ వయస్సు ఆ రకంగా, ఈ వయస్సు ఎలా ఉంటాయంటే మీరు ఏమైనా ఆకర్షికన్నా, ఏమైనా అట్రాక్షన్ గా ఏమైనా చూపిస్తే అది కూడా ట్రై చేయాలి కదా అని మీరు అనుకుంటారు.